ప్రీతం నేను క్యాట్ పేపర్ చేయడం మొదలు పెడితే ఇక్కడ 10 మంది మిగిలిపోతారు. 10 మంది మిగులుతారు, ఇంకెవరు ఉండరు, పారిపోతారు అందరూ. ఓకే, స్టార్ట్ సాల్వింగ్ దిస్. ఆర్సీ లాస్ట్ లో చేద్దాము. ఇది చూడండి. ఆర్గానిక్ ఫార్మింగ్ డస్ నాట్ మీన్ గోయింగ్ బ్యాక్ టు ట్రెడిషనల్ మెథడ్స్. మెనీ ఆఫ్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ ఆర్ ఈవెన్ ప్రాక్టీస్ టుడే అని చెప్పి గ్యాప్ ఇచ్చాడు. దస్ కాబట్టి అంటే ఇక్కడ ఏదో చెప్పారు కాబట్టి ఆర్గానిక్ ఫార్మర్స్ ట్రై టు వర్క్ విత్ నేచర్ అండ్ నాట్ అగెన్స్ట్ ఇట్. Therefore, a healthy relationship is created between the man and the environment. చెప్పండి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎలిమినేషన్ చేద్దాం వన్ బై వన్. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. క్రాప్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ డస్ అనేది రాసేది చూసారు, ఇది మీకు కీవర్డ్. సో ఇది ఏ రకంగానూ సెట్ కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్కి వెళ్ళిపోవడం కాదు. మెనీ ఆఫ్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ ఈవెన్ ప్రాక్టీస్ టుడే. ఈ రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి డాష్ పెట్టాడు. దస్ ఆర్గానిక్ ఫార్మర్స్ ట్రై టు వర్క్ విత్ నేచర్ అండ్ నాట్ అగెన్స్ట్ ఇట్. కాబట్టి ఆర్గానిక్ ఫార్మర్స్ నేచర్తో వర్క్ చేస్తారు, ఎగ్నెస్ట్ గా కాదు అని చెప్పన్నారు. Therefore, a healthy relationship is created between the man and the environment. The system of organic farming tries to work with nature. ఇది మీకు ఫిట్ అయ్యేలాగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ డస్ అని రిపీట్ చేస్తారా చూడండి. ట్రైస్ టు వర్క్ విత్ నేచర్ అని చెప్పి మళ్ళీ ఆర్గానిక్ ఫార్మర్స్ ట్రైస్ టు వర్క్ విత్ నేచర్ అంటామా? అనం. రిపిటేషన్ కాదు. ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద సాయిల్ ఫ్రమ్ సాయిల్ స్ట్రక్చర్ టు సాయిల్ కవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఏదో వేరే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంది. దీనికి తర్వాత వచ్చిన ఈ సెంటెన్స్ కి సంబంధం లేదు. ఫోర్త్ చూడండి, ఆర్గానిక్ ఫార్మర్స్ టేక్ ద బెస్ట్ ఆఫ్ దీస్ మెథడ్స్. ఏ మెథడ్స్? ట్రెడిషనల్ మెథడ్స్. ఇది లింక్ చేస్తుంది. అండ్ కంబైన్ దెమ్ విత్ మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఇది పర్ఫెక్ట్ ఫిట్. దస్ ఆర్గానిక్ ఫార్మర్స్ ట్రై టు వర్క్ విత్ నేచర్, ట్రెడిషనల్ మెథడ్స్, నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ అన్నారు కదా. ఎన్వైరన్మెంట్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్, మ్యాన్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్. అలా ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. ట్రెడిషనల్ మెథడ్స్ ని సైంటిఫిక్ నాలెడ్జ్ ని కంబైన్ చేస్తుంది. సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మ్యాన్, ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఎన్వైరన్మెంట్. అలా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆన్సర్ 4. నెక్స్ట్ వన్కి వెళ్ళినా. ఒక్కడే ఉన్నాడు క్లాస్ లో, మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అర్థం కావట్లేదా? రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? క్లియర్ సార్. Today we see the government turning a deaf ear to the cries of cash-strapped public. Okay, cash-strapped public అంటే జేబులో క్యాష్ లేని పబ్లిక్ యొక్క బాధలు, వ్యధలు గవర్నమెంట్ వినట్లేదు. టర్నింగ్ ఎ డెఫ్ ఇయర్ అంటే వినట్లేదు అని అర్థం. తర్వాత చూడండి, అసలు పట్టించుకోవట్లేదు అని అర్థం. తర్వాత ఒక డాష్ ఇచ్చాడు, డాష్ పెట్టి ఇన్ బోత్ కేసెస్ అన్నాడు. అండ్ ఇన్ ఆల్ అదర్ టర్మ్స్ బిఫోర్. ఈ పదం కూడా చూడండి, ఆల్ అదర్ టర్మ్స్ బిఫోర్, ఇన్ బోత్ కేసెస్. అండ్ ఇన్ ఆల్ డెమోక్రసీస్ అరౌండ్ ద వరల్డ్, citizens have nothing to do besides lamenting their choice, bemoaning their fate, and riding it out until next general elections. దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ప్రజల యొక్క కష్టాలని, వ్యధల్ని వినట్లేదు అని ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక డాష్ ఇచ్చి ఇన్ బోత్ కేసెస్, రెండు విషయాల్లోనూ అన్నాడు. రెండో విషయం ఏంటో మనకు తెలియదు. సో రెండో విషయం లాగా ఏదో ఉండాలి. ఇది ఒకటి, అలాగే ఇంకోటి కనిపించాలి, అదేంటో మనకు తెలియదు. అండ్ ఇన్ ఆల్ టర్మ్స్ బిఫోర్. టర్మ్స్ అంటే పదవీ కాలం అని కదా. ఈ టర్మ్, నెక్స్ట్ టర్మ్ అంటాం కదా. నరేంద్ర మోదీ సెకండ్ టర్మ్ లో ఉన్నారు ఇప్పుడు. బిఫోర్ అండ్ ఇన్ ఆల్ డెమోక్రసీ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు ఇది ఒక కీవర్డ్, టర్మ్స్ కీవర్డ్, బోత్ కేసెస్ ఒక కీవర్డ్. దీన్ని బట్టి ఆప్షన్స్ ఎలిమినేషన్, ఆప్షన్స్ ఐడెంటిఫై చేయడం చూడండి. రిప్రజెంటేషన్ డస్ ఇంక్లూడ్ డెమోక్రాటిక్ కాంపోనెంట్స్ టు హోల్డ్ రిప్రజెంటేటివ్స్. ఇదేదో కొంచెం ఫిట్ కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా నెగిటివే రావాలి. సో ఇది ఫిట్ కావట్లేదు.
డెమోక్రసీ గివ్స్ గవర్నమెంట్ ద పవర్ టు డూ ఆల్ దట్ అండ్ మోర్. ఏంటది పవర్ ఏంటి, ఆల్ దట్ అండ్ మోర్ ఏంటి, సింక్ అవ్వట్లేదు మనకి. చూడగా తెలుస్తుంది. ఇక్కడ టర్మ్ కనిపిస్తుంది. In every term, the government remains silent when the nation expresses shock and anger at the unprecedented level of corruption, which results in loss of several lakh crores to the exchequer. ఓకే, కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి గండిపడుతున్నప్పటికీ కూడా, కనీవిని ఎరుగని కరప్షన్ జరుగుతున్నప్పటికీ కూడా, ఆ విషయాన్ని చూసి దేశమంతా షాక్ మరియు కోపానికి గురవుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ రిమైన్స్ సైలెంట్. అర్థమైందా? అది సో ఇది మనకి ఫిట్ అవుతుంది అక్కడ. కీవర్డ్స్ ఇక్కడ టర్మ్, బోత్ కేసెస్ అన్నాడు. అంటే ఇక్కడలాగే ఇంకొక నెగిటివ్ సెంటెన్స్ రావాలి, అది మనం చూడాలండి. చూసుకోవాలి ఇప్పుడు కూడా ఏది ఫిట్ అవుతుంది, ఏ ఫిట్ కావట్లేదు. ఇది అర్థమైంది అందరికి? ఇక్కడ కూడా వినట్లేదని చెప్పాడు, ఇక్కడ కూడా సైలెంట్ గా ఉందని చెప్పాడు. రెండు దగ్గర మనకు బోత్ కేసెస్ అని రాశాడు. కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ అర్థం చేసుకొని టైం లేదు మీకు ఎగ్జామ్ లో. నేను క్లాస్ ఇప్పుడు చెప్పడానికి అయితే ప్రతిదానికి మీనింగ్ చెప్పి మీరు ఆన్సర్ పెట్టండి పెట్టేస్తారు. బట్ ఎగ్జామ్ లో ఎవరో చెప్తారు మీనింగ్, చెప్పరు. సో అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ సమ్ ట్రిక్స్ అని అనొచ్చు, లేకపోతే ఎలాగైనా అనొచ్చు. వీటిని ఉపయోగించి మనం ఆన్సర్ పట్టొచ్చు అనే విషయం మీద ఫోకస్ చేస్తున్నాం. రియల్ టైమ్ అప్రోచ్. Outer space is an environment that has long fascinated mankind. Mankind కి ఒక ఎక్సైట్మెంట్, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అవుటర్ స్పేస్. అక్కడ ఏముంది అని చెప్పి. మొన్న ఈ మధ్యన ఇలాగే మన తెన్నేటి పార్క్ దగ్గర ఆ రోడ్డు అక్కడ కూర్చొని మా బాబుని బయటికి తీసుకెళ్ళాం. ఆకాశం చూసాం. చూడగానే అక్కడ ఒక పెద్ద స్టార్ ఒక దగ్గర, చిన్న స్టార్ ఇంకో దగ్గర కనిపించింది అనమాట. మా బాబు వెంటనే ఆకాశం చూసి, ఆ చిన్న స్టార్ వాళ్ళ అమ్మ, ఈ పెద్ద స్టార్ అంట. సో వాడిని అది ఫ్యాసినేట్ చేసింది ఆ రకంగా. హీ వాజ్ ఫ్యాసినేటెడ్. వాళ్ళ అమ్మ అది అని చెప్పి, ఈ అమ్మ దగ్గరికి బాబు ఎప్పుడు వెళ్తాడు, పాప ఎప్పుడు వెళ్తుంది అని అడుగుతున్నాడు. అది తర్వాత దారిలో మేము బైక్ మీద వెళ్ళాం. బైక్ మీద అలా వస్తున్నంత సేపు పైకి చూస్తున్నాడు. పైకి చూసి, అమ్మ పెద్ద స్టార్ మనతోనే వచ్చేస్తుంది. సో మన చిన్నప్పుడు ఇది అలవాటే కదా, స్టార్ చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది, మనం ఎక్కడికి వెళ్తే మనతో వచ్చేస్తుందని ఫీల్ అవుతాం. చూడండి, చిన్నప్పటి నుంచి ఫీల్ అవ్వడం. అలాగే మ్యాన్ కైండ్ ఎప్పుడు ఫ్యాసినేట్ చేస్తూ ఉంటాయి. who have from the dawn of time tried to interpret its significance for us mortals down here. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇంటర్ప్రిట్ చేయడానికి మనం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. The recent years have seen not only scientific and astronomical success in investigating outer space, but also remarkable growth in its utilization for a wide range of civilian and military purposes. Okay, outer space investigation లో మనం సక్సెస్ చూసాము. దాంతోపాటు రిమార్కబుల్ గ్రోత్ ఇన్ ఇట్స్ యూటిలైజేషన్, సివిలియన్ మరియు మిలిటరీ పర్పసెస్ కి దాన్ని బాగా ఉపయోగించడం కూడా జరిగింది. టుడే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ దేర్ ఆర్ 1000 శాటిలైట్స్ ఇన్ ఆపరేషన్ ఓన్డ్ బై ఓవర్ 60 కంట్రీస్. సో దీనికి క్లైమాక్స్ ఏంటి, లాస్ట్ సెంటెన్స్ ఏమవుతుందని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడకుండా ఫస్ట్ మీ మైండ్ లో మీరైతే ఏం రాస్తారు? ఫస్ట్ ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? తిడుతున్నట్టుందా, పొగుడుతున్నట్టుందా, ఏమైనా నెగిటివ్ గా ఉందా? నెగిటివ్ గా లేదు కదా, నార్మల్ టోనే ఉంది కదా, పాజిటివ్ గానే ఉంది. నెగిటివ్ అయితే ఏమి లేదు, నార్మల్ గా వెళ్తుంది, స్మూత్ గా వెళ్తుంది. అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు క్లైమాక్స్ చూడండి. టోన్ మీరు చూసుకున్నాకే ఆన్సర్స్ వెతకాలి. ఇన్ఫాక్ట్ ఆప్షన్స్ చూడకుండా మీకు అనిపించాలి. అంటే నాకు చూడగానే ఏమనిపిస్తుంది, 60 కంట్రీలు అంటే ఒకళ్ళిద్దరు కాదు, చాలా కంట్రీస్ దీన్ని స్పేస్ ని వాడడం మొదలు పెట్టాయి అనే సెన్స్ కనిపిస్తుంది. ప్రాబబ్లీ దానికి ఫిట్ అయ్యేలాగా ఒక సెంటెన్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది. It is to establish one supremacy over other military users of space that prompt states to go haywire in developing technologies. అంటే ఒకళ్ళపైన ఒకళ్ళ అధికారం చెలాయించడానికి వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు, అంటే ఇలా ఎక్కువగా పోటీ పడి చేస్తున్నారు అని చెప్పి రాశారు. ఇది ఈ పోటీ పడడం, సుప్రీమసీ, ఇది కొంచెం నెగిటివ్ టోన్ లో వస్తుంది కదా ఇక్కడ, ఎందుకంటే యుద్ధాల కోసం దానికోసం అనే సెన్స్ అక్కడ ఏమీ లేదు. ఈ హేవేర్ అనేది కూడా నెగిటివ్ వర్డ్. గో హేవేర్ అంటే కంట్రోల్ లేకుండా స్పీడ్ గా వెళ్ళిపోవడం, న్యూట్రల్ గా లేదు. When it comes to space, there's a whole new level of uncertainty as we don't know the repercussions of our activities in space. ఇది కూడా స్లైట్ నెగిటివిటీ. మన యాక్టివిటీస్ యొక్క పర్యవసానాలు ఏంటనేవి మనకు తెలియదు. సో చాలా అన్సర్టెనిటీ ఉంటుంది, కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంది సెంటెన్స్.
అవసరం లేదు, ఎందుకంటే అక్కడ టోన్లో నెగిటివిటీ కనిపించలేదు మనకి. టోన్లో నెగిటివిటీ లేనప్పుడు అనవసరంగా ఇది పెట్టాల్సిన పని లేదు. Space has been explored extensively for peaceful and commercial purposes for the benefit of all across the globe. పీస్ఫుల్ కమర్షియల్ పర్పసెస్ కి ఎక్స్ప్లోర్ చేశారు ఎక్స్టెన్సివ్ గా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అక్రాస్ ద గ్లోబ్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ అనేది కొంచెం ఓవర్ అయింది. ఏ దేశం ఆ దేశం కోసం చేసుకుంటుంది, కానీ మొత్తం ప్రపంచం కోసం అని చెప్పి చేయలేదు. ఆల్ అక్రాస్ ద గ్లోబ్ అన్నారు, బెనిఫిట్ ఆఫ్ ఆల్ అన్నారు. సో ఇది హోల్డ్ లో పెట్టొచ్చు. యూ కెన్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్. నో అని చెప్పలేము. Importantly, no longer is exploitation of outer space the preserve of a small group of advanced industrialized countries. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. చూడండి, ఇంపార్టెంట్లీ no longer is the exploitation of outer space is the preserve of a small group of advanced industrialized nations. ఇంతకుముందు కొన్ని ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ మాత్రమే స్పేస్ ని వాడుకునేవి, ఇప్పుడు అది కాదు, ఇంకా ఎక్కువ కంట్రీస్ వాడుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ అది పైన సెంటెన్స్ తో సింక్ అవుతుంది. ఓవర్ 60 కంట్రీస్ అనే దాంతో ఇది సింక్ అవుతుంది. ఆల్సో ఇట్ షోస్ వేర్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద నేషన్స్ లై. ఇది కూడా హోల్డ్ లో పెట్టచ్చు. ఈ లాస్ట్ 3 ఆప్షన్స్ కూడా చాలా క్లోజ్ గా ఉన్నాయి. నేషన్స్ యొక్క ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తుంది, ఎందుకంటే అందరూ కూడా స్పేస్ పైన దృష్టి పెడుతున్నారు అనేది ఫిట్ అవుతుంది. 4 ఫిట్ అవుతుంది, 3 కూడా కొంతవరకు ఫిట్ అవుతుంది. 3 చాలా చాలా క్లోజ్ ఆప్షన్స్. మూడిట్లో ఒకటి పెట్టాలి. సో మీరు ఏది పెడతారు 3, 4, 5లో? ఫోర్ ఈజ్ ది ఆన్సర్. సో క్లోజ్ ఆప్షన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు ఈ స్ట్రెస్ చేసాడు ఓవర్ 60 కంట్రీస్ అని స్ట్రెస్ చేయడం. అండ్ ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన సెంటెన్స్ వచ్చింది, అందుకని ఆ పదం రాయడం. కొన్ని దేశాలే కాదు, చాలా ఎక్కువ దేశాలకి అది వెళ్ళగలిగింది అని ఉద్దేశం అనమాట. చూడ ఇక్కడ పీస్ఫుల్ అనేది వచ్చింది, ఇక్కడేమో మిలిటరీ పర్పస్ రాశారు. సో కాబట్టి సింక్ అవ్వదు. 3 ఎలిమినేట్ చేయడానికి ఇది ఒక పదం మనకి. మిలిటరీ పర్పస్ కోసం వాడితే అది పీస్ఫుల్ పర్పస్ ఎలా అవుతుంది? అర్థమైందా? అందుకని ఆ వర్డ్ అక్కడ మనకి వర్కౌట్ అవ్వదు. హలో యా సార్, ఇదే ఇంతకు ముందు చెప్పారు కదా, అక్కడ నో లాంగర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పేసి అక్కడ ఉంది కదా సార్. అంటే ఇక్కడ మిలిటరీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఉంది పారాగ్రాఫ్ లో, కానీ ఇక్కడ నో లాంగర్ ఈజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని ఉంది కదా సార్. అది కూడా కొంచెం అర్థం కాలేదా? No longer is exploitation of outer space the preserve of a small group of advanced countries. అంటే అర్థం ఏంటంటే స్పేస్ ని ఉపయోగించడం అనేది కొన్ని స్మాల్ ఇండస్ట్రియలైజ్డ్ గ్రూప్స్ కి మాత్రమే చెందింది కాదు అని చెప్తున్నారు. ఎక్స్ప్లాయిట్ చెయ్యట్లేదు అని కాదు అక్కడ అర్థం. ఈజ్ మర్చిపోతున్నావు నువ్వు. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ జరిగింది, అబ్జర్వ్ చేశారా? exploitation. Yes, sir. Got it, sir. Okay. Verbal. Okay, sir. Yeah. Despite massive campaign spending in India, there is barely any public scrutiny of such spending because of the opaque nature of the transactions. Opaque ante చెప్పండి, opaque ante ఒక్కలన్నా ఎన్నిసార్లు వచ్చిందబ్బా? ప్రైవసీ కాదు ఒపేక్ అంటే. ట్రాన్స్పరెంట్ కి ఆపోజిట్ ఒపేక్, ట్రాన్స్పరెంట్ కి యాంటోనిమ్ ఒపేక్. ఓకే. Despite massive campaign spending in India, there is barely any public scrutiny of such spending because of the opaque nature of the transactions. The electoral bond scheme amplifies such opacity. Opaque అనేది adjective, opacity ఏమో noun. ఇలా చూడగానే మీకు రావాలి ఒపేక్ నేచర్, ఒపాసిటీ. ఒపాసిటీ సింగిల్ గా వచ్చింది, సింహం. ఒపేక్ నేచర్ దాంతో పాటు వచ్చింది. బై నాట్ డిస్క్లోజింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది డోనర్, దో ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యూస్ దట్ ద స్కీమ్ హ్యాస్ టూఫోల్డ్ పర్పస్. 1, it enhances transparency in political funding. 2, it protects the right to privacy of the donors. ఇలా ఎండ్ చేశాడు.
సో అటు ప్రచారానికి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఇండియాలో. అలా ఖర్చు పెడుతున్నప్పటికీ దేర్ ఇస్ బేర్లీ ఎనీ పబ్లిక్ స్క్రూటినీ ఆఫ్ సచ్ స్పెండింగ్. దాన్ని ఎవరు స్క్రూటినైజ్ చేయట్లేదు, పబ్లిక్ స్క్రూటినైజ్ చేసే అవకాశం లేదు. ఎందుకు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత ప్రచారం చేస్తున్నారు, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని స్క్రూటినైజ్ చేసే అవకాశం కనిపించలేదు, జరగట్లేదు. ఎందుకంటే ఒపేక్ నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళు బీజేపీకి 10,000 కోట్లు ఫండింగ్ ఇచ్చారని మనకు కనిపించింది అనుకోండి, అప్పుడు పబ్లిక్ స్క్రూటినైజ్ చేస్తారు. ఎందుకు ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసిందా, ఇంత డబ్బులు ప్రైవేట్ కంపెనీ దగ్గర తీసుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఏదో ఫేవర్స్ చేస్తారనే కదా అర్థం. ఇలాంటి స్క్రూటినీ జరుగుతుంది. అందుకనే ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క నేచర్ అంటే ఒపేక్, నాట్ క్లియర్, బయటికి తెలియదు ఎలా జరుగుతుంది అనేది. అందుకనే ఏం జరుగుతుంది, అందుకే స్క్రూటినీ జరగట్లేదు. ద ఎలక్టరల్ బాండ్ స్కీమ్ యాంప్లిఫైస్ సచ్ ఒపేసిటీ. ఈ క్లారిటీ లేకపోవడం అనే దాన్ని ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏమో ఇంకా యాంప్లిఫై చేసింది, ఇంకా పెద్ద చేసింది. ఎందుకు, బై నాట్ డిస్క్లోజింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ద డోనర్. ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ ఐడెంటిటీ చెప్పాల్సిన అవసరం లేదంట. యాక్చువల్గా బాండ్స్ ఉంటాయి, పొలిటికల్ పార్టీస్ యొక్క బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ ని ఎవరైనా కొనుక్కోవచ్చు. అది పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ లో వెయ్యాలి. వైట్ గానే వేస్తారు, కానీ ఎవరు కొన్నారు అనేది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలక్టరల్ బాండ్స్. మీకు ఫాలో అయ్యి ఉంటే లాస్ట్ టైం వచ్చింది. గవర్నమెంట్ ఏముంటుంది, ఈ స్కీమ్ కి 2 పర్పస్లు ఉన్నాయి. ఒకటి, ఇట్ ఎన్హాన్సెస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్. పొలిటికల్ ఫండింగ్ లో ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ గా బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు వేసి మరీ కొంటారు. 2, ఇట్ ప్రొటెక్ట్స్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ డోనర్స్. డొనేట్ చేసిన వాళ్ళ ప్రైవసీని కూడా కాపాడుతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. డొనేట్ చేసేవాడి ప్రైవసీ ఎందుకు కావాలి నీకు, డొనేట్ చేసేవాడు ప్రైవసీ మనం ఎందుకు కాపాడాలి, ఏదో తప్పు చేస్తేనే కదా అక్కడ కావాలి. ఎనీవే చూడండి, ఏ క్లియర్, దీనికి ఏమవుతుంది, మీరు ఆప్షన్స్ చూడకుండా మీకు ఏం కనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది, ఫస్ట్ సెంటెన్స్ ఏమో నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఏం రాశారు, దో అన్నారు. దో తర్వాత ఏం రావాలి, కాంట్రాస్ట్ రావాలా వద్దా? సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఆర్గ్యూ చేస్తుంది అని చెప్పారు, సో అది నెగిటివ్. సో నెక్స్ట్ సెంటెన్స్ పాజిటివ్ రావాలి. పాజిటివ్ అంటే అర్థం ఏంటి, దీనికి ఆపోజిట్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో దాన్ని పాజిటివ్ గా మాట్లాడింది, ఏంటి ఇది మంచిది అని చెప్పి మాట్లాడింది. సో కాబట్టి ఇప్పుడు చెడ్డది అన్నట్టు రావాలి. స్కీమ్ వల్ల మంచి జరుగుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా, కానీ ముందు దో పెట్టింది కదా. దో అంటే ఏంటి అర్థం, అయినప్పటికీ, అలా చేసినప్పటికీ, దో హీ ఈస్ గుడ్ అంటే మంచోడు అయినప్పటికీ మొండోడు, అలా అనమాట. ఇది పాజిటివ్ గా వస్తే నెక్స్ట్ నెగిటివ్ రావాలి. సో స్కీమ్ గురించి నెగిటివ్ గా ఉండదు ఏదన్నా ఆప్షన్ వెతకండి. సంబంధం లేనివన్నీ లేపేయండి ఫస్ట్. A clear case of conflict would arise if certain important policy decisions are taken that could affect the donors to a party. ఇది బానే ఉంది. కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ దట్ కుడ్ ఎఫెక్ట్ ది డోనర్స్ టు ది పార్టీ. అంటే మన పార్టీకి ఎవరైతే డొనేట్ చేస్తారో మనం తీసుకునే డెసిషన్ వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది అనుకో, మనం కొంచెం ఆలోచించేస్తాం, ఎందుకు వీడు మనకి ఎంత ఫండింగ్ ఇచ్చాడు, వాళ్ళకి మనం ఎలా ఇబ్బంది పెడతామని ఆలోచన వస్తుంది అని చెప్పి అంటున్నారు. అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హిస్టరీ హ్యాస్ ఆఫెన్ షోన్ దట్ మనీ లాండరింగ్ ఈజ్ ర్యాంపెంట్ త్రూ పొలిటికల్ డొనేషన్స్. దోకి దానికి ఏంటి సంబంధం, మనీ లాండరింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది పొలిటికల్ డొనేషన్స్ లో అని చెప్పి అంటున్నాడు. అంత కన్విన్సింగ్ గా లేదు. ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువగా జరగడం. కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలో కరప్షన్ చాలా ఎక్కువ, అవినీతి చాలా ఎక్కువ అని అర్థం. In reality, the scheme undermines the complementary nature of the rights to privacy and information, namely to make states more transparent. ఇది ఫిట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ రాశారు కదా, రైట్ టు ప్రైవసీ గురించి రాశారు, తర్వాత ట్రాన్స్పరెన్సీ గురించి రాశారు. రెండింటిని కంబైన్ చేస్తూ ఈ సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడు దో అని చెప్పి ఇక్కడ రాశాడు కదా, మరి దానికి కాంప్లిమెంట్ గా ఉండాల్సిన సెంటెన్స్ ఏంటి, దాంతో సింక్ అయ్యేది ఉండాలి. ఇక్కడ సింక్ అయింది. ఓకే, ఇన్ రియాలిటీ అది ఏం చేస్తుంది, అండర్మైన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్తున్నారు, బేసికల్గా ఎన్హాన్స్ చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ బయటికి రిలీజ్ చేయట్లేదు, ఎవరు డోనర్ అని చెప్పట్లేదు. అలాగే నేచర్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ కూడా, కాంప్లిమెంటరీ నేచర్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అండ్ ఇన్ఫర్మేషన్ ని అది అండర్మైన్ చేస్తుంది. టు మేక్ స్టేట్స్, నేమ్లీ టు మేక్ స్టేట్స్ మోర్ ట్రాన్స్పరెంట్. స్టేట్స్ ని మోర్ ట్రాన్స్పరెంట్ గా చేసే విధానాన్ని అది
అండర్మైన్ చేయడం అంటే టు మేక్ సంథింగ్ లెస్ ఎఫెక్టివ్. గవర్నమెంట్ ఏమో ఎన్హాన్స్ చేస్తుంది, హెల్ప్ చేస్తుందని చెప్తుంది, కానీ ఇన్ఫాక్ట్ అది అండర్మైన్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఎఫెక్టివ్నెస్ తగ్గిస్తుంది. ఈ కొంచెం ఈజీ క్వశ్చన్స్ చూడండి. In each of the questions below, a sentence is given with one blank. Below each sentence, 4 words are given, out of which 2 can fit the sentence. 2 fit అవుతాయంట. చూడండి 31 లో ఏది వస్తుంది? Dash politics has stricken the power sector and its woes have spilt over into banking. Woes అంటే కష్టాలు, stricken అంటే ఇబ్బంది పెట్టాయి, ఆ సైన్స్ లో వస్తుంది. సో నెగిటివ్ వర్డ్ రావాలి. వర్చువస్, స్క్రప్యులస్, ఫ్లాడ్, ఫలాషియస్. నెగిటివ్ వర్డ్స్ కదా, ఫ్లాడ్, ఫలాషియస్. లోపభూయిష్టమైన, ఫాలసీస్ తో ఉన్న. సో 3 and 4 2 పదాలు, ఇది ఈజీగా పెట్టేయచ్చు. ఏ 2 సినోనిమ్స్ ఉన్నాయో చూసుకొని పెట్టేసిన అయిపోతుంది ఫట్ మనం. అర్థమైందా? ఈ పదాలు బట్టి మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. ఓస్ అంటే కష్టాలని. సో కష్టాల్లో ఉంది అంటే అర్థం ఏంటి? మంచి పాలిటిక్స్ జరిగితే కష్టాల్లోకి వెళ్తుందా? పాలిటిక్స్ బాగా లేకపోతేనే అవుతుంది. వర్చువస్, స్క్రపులస్ అంటే విలువలతో కూడిన అనే మీనింగ్ వస్తుంది. స్క్రపుల్స్ అంటే విలువలు, ప్రిన్సిపల్స్. ఇఫ్ సమ్మన్ ఈజ్ అన్స్క్రపులస్ అంటే వాళ్ళకి మారల్ ప్రిన్సిపల్స్ లేవు అని అర్థం, వాళ్ళు ప్రిన్సిపల్డ్ గా లేరు అని అర్థం అన్నమాట. Artificial intelligence is advancing to a level where systems become so intelligent that they dash human capabilities and comprehension. మీరు పెట్టేస్తారు ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అడ్వాన్స్ అయిపోతుంది. ఎంత అడ్వాన్స్ అంటే సిస్టమ్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోతున్నాయి. ఎంత ఇంటెలిజెంట్ అంటే దట్ దే డాష్ మన హ్యూమన్ క్యాపబిలిటీస్, కాంప్రహెన్షన్ దాటేసేలాగా. సర్పాస్, ఎక్సీడ్ 1 and 3 దాటేసేలాగా వస్తుంది. Landslides and dash rivers have damaged roads, bridges, electricity supply in hilly and low-lying areas. Disasters గురించి రాయాలి. ఓకే, సో రివర్స్ అన్నాడు. మామూలు రివర్స్ వల్ల డ్యామేజ్ జరగదు కదా, బాగా పొంగి పొర్లుతున్న రివర్స్. దానికి ఏంటి మీనింగ్? సర్జింగ్ అంటే బాగా నీళ్లతో పొంగి పొర్లుతున్న. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్ పెట్టేసుకుంటాం. గ్రాటిఫైయింగ్ అంటే సాటిస్ఫైయింగ్ అని. డ్రిజ్లింగ్ అంటే జస్ట్ వర్షం పడుతుంది అంటాం కదా మనం. ఇట్స్ డ్రిజ్లింగ్ అంటే బాగా పడుతుందని. విదర్ అంటే డిక్లైన్ అవ్వడం, డికే అయిపోవడం, ఆ మీనింగ్ వస్తుంది. వెళ్ళ ముందుకి. Kerala has the dash task of rebuilding social infrastructure and getting people back on their feet. ఓకే, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ రీబిల్డ్ చేయాలి, ప్రజలు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి. అది కష్టమైనది అని అనిపిస్తుంది కదా మనకి. కష్టమైనది అనే పదం ఏంటి అక్కడ? ఆనరస్, ఆర్డియస్. మిస్చీవస్, డిజాస్టర్స్ నెగిటివ్ వర్డ్స్. ఇక్కడ కష్టమైన అనే మీనింగ్ రావాలి. ఆనరస్, ఆర్డియస్. డిఫికల్ట్ అని అర్థం. రెండింటికి మీనింగ్ సంథింగ్ డిఫికల్ట్ అని అర్థం. ఆనరస్ టాస్క్స్. With the Election Commission of India bound to function within the dash of the existing law. అంటే చట్టానికి లోబడి పని చేయడం అనే సెన్స్ లో రావాలి. దానికి ఏంటి పదాలు? విత్ ఇన్ ద రియాల్మ్స్ ఆర్ ప్రావిన్స్. ప్రావిన్స్ కూడా మీనింగ్ ఉంది. అంటే మన స్పీర్ ఆఫ్ యాక్టివిటీ ఎంతవరకు ఉంది, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది. ఇది నా ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్ అంటే బెంగాల్ వరకు మాత్రమే. మద్రాస్ ప్రావిన్స్, మద్రాస్. సో ఇట్ డిఫైన్స్ యువర్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆ చట్టానికి ఎంత పరిధి ఉంటే ఆ పరిధిలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేయాలి అని అర్థం. విసినిటీ అంటే సరౌండింగ్స్ అని. అబ్జర్వేషన్స్ మీకు తెలిసిందే. ఫిట్ అవ్ వెళ్ళా. Yes, sir. ఇది చూడండి, 2010 క్లోజ్ టెస్ట్ ఇది. ఇది ఆర్సీ రెండే మిగిలాయి.
2010 was an exciting year for e-commerce. Among other innovations, smartphones and tablets started dash, and in no time these devices became the de facto choice for people to make online purchases, inspiring a flurry of technological developments. మీరు ఆప్షన్స్ చూడకుండా మీ మైండ్లో ఏది ఫిట్ అవుతుందని చెప్పండి నాకు, వితౌట్ లుకింగ్ అట్ ఆప్షన్స్. ట్రెండింగ్ అని అంటున్నాడు ప్రీతం, మీకేమనిపిస్తుందో? ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ ఈ కామర్స్ అక్కడే కనిపిస్తుందా? ఈ కామర్స్ కి మంచి ఇయర్ అది. అమాంగ్ అదర్ ఇన్నోవేషన్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ స్టార్టెడ్ డాష్, అండ్ ఇన్ నో టైమ్ దీస్ డివైసెస్ బికేమ్ ద డిఫాక్టో చాయిస్ ఫర్ పీపుల్ టు మేక్ ఆన్లైన్ పర్చేసెస్. ప్రజలందరూ స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్స్ యూజ్ చేసి ఆన్లైన్ పర్చేసెస్ చేస్తున్నారు. అంటే ప్రజలందరూ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్టే కదా. వాళ్ళ చేతుల్లోకి వచ్చాయంటే అర్థం ఏంటి? అవి పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? బాగా పెరుగుతున్నట్టు. సో బాగా పెరుగుతున్నట్టు. సో దానికి ఫిట్ అయ్యే ఆన్సర్ వెతకండి. ఇదే ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఏ క్వశ్చన్ వస్తుందో, ఏ ఆన్సర్ వస్తుందో అది ఈ రెండిట్లో కూడా ఫిట్ అవుతుందట. మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి వెతుక్కోవడానికి. అది హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ప్రశాంతంగా. పెరుగుతున్నట్టు ఉన్న పదాలు ఏంటి ఇక్కడ? ప్రొలిఫరేటింగ్. ప్రొలిఫరేటింగ్ అంటే బాగా పెరగడం. అయితే ఒక్కసారి ఇది మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, దీంతో ఈ రెండిట్లో పెట్టి చూసుకోవాలి. As tumor grows, cells towards its center, being deprived of vital nutrients, seize dash and become quiescent. ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ దాని సెంటర్ వైపు ఉన్న సెల్స్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ వైటల్ న్యూట్రియంట్స్, ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మినరల్స్ అవి లేకపోవడం వల్ల సీజ్ అంటే స్టాప్, ఏమవుతాయి? స్టాప్ ప్రొలిఫరేటింగ్, పెరగడం తగ్గిపోతాయి, ఇంక్రీజ్ అవ్వడం తగ్గిపోతాయి. సో ఫిట్ అయింది. ఇక్కడ కూడా చూసేయండి. ది అబ్సెషన్ విత్ ఫుడ్ చాయిస్ ఆఫెన్ లీడ్స్ పీపుల్ టు కట్ అవుట్ ద రాంగ్ వన్స్. ఫుడ్ పలానా ఫుడ్ ఏ తినాలి, చాయిస్ ఇన్ని న్యూట్రియంట్సే ఉండాలి, ఇన్ని మినరల్సే తినాలి అని చెప్పి రోజు లింక్ పెట్టుకునే వాళ్ళు దానివల్ల ఏం చేస్తారు? రాంగ్ వన్స్ని కట్ చేస్తారు. తర్వాత ప్రొలిఫరేటింగ్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ న్యూ డైట్స్. ప్రొలిఫరేటింగ్ అంటే ఇంక్రీజింగ్, కొత్త కొత్త డైట్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంత అవసరం లేదు, అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ప్రొలిఫరేటింగ్. This set the tone for a decade in which online retail exploded. తర్వాత B అన్నాడు. This was the phase during which we estimated Big Basket in 2011 at a time the two launched worth. ఇక్కడ మీరు మార్చాలి. 1 2 3 4 ఇచ్చాడు చూడండి, ఏ వీటిగా మార్చాలి? ఆప్షన్ చూద్దాం ఒకసారి. అంటే 1 2 2 3 2 4 3 4 ఎక్స్చేంజ్ చేస్తే కానీ మనకు సెట్ అవ్వదు అక్కడ. 1 2 2 3 2 4 3 4 ఒకసారి చూద్దామా నాలుగింటిని. దిస్ వాజ్ ద ఫేజ్ డ్యూరింగ్ విచ్ వి ఏది 1? ఇక్కడ 1 తర్వాత వచ్చేది 1, 1 ముందు వచ్చేది 1, 1 తర్వాత అనుకుందాం పోనీ. దిస్ వాజ్ ద టైం. 1 ముందుది 1, ఇది 1, ఇక్కడ నుంచి 1. అలాంటప్పుడు మార్చాల్సిన పని లేదు కదా, అది బాగానే ఉంది. వన్ టూ 2 3 2 4 3 4 చూద్దాం. 2 3 2 4 2తో 2 ఉన్నాయి. చూడండి, బిగ్ బాస్కెట్ ఇన్ 2011 ఎట్ ఎ టైం. ఒకే ఒక వర్డ్ మార్చాలా? ఓకే ఓకే, సారీ, గాట్ ఇట్. మొత్తం కాదు, ఒక్క వర్డే, గాట్ ఇట్. వి ఎస్టిమేటెడ్ అన్నాడు ఇక్కడ. వి ఎస్టిమేటెడ్ అంటామా? విచ్ వాజ్ ఎస్టిమేటెడ్? కాదు, we estimated Big Basket in pegged. We pegged Big Basket in 2011 at a time the e-commerce market
ద ఈ కామర్స్ ఒక వర్డ్ రెండు వర్డ్స్ నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా, మీరు ఒకసారి చెప్పండి, ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఉండండి. 4 words, సారీ 4 words గివెన్ ఇన్ బోల్డ్. అక్కడ బోల్డ్ లేదు, ఈ అమ్మాయి పెట్టడం మర్చిపోయింది, బోల్డ్ కనిపించట్లేదు, ఏవి బోల్డ్ తెలియట్లేదు. ఇక్కడ 1 అనేది వియా ఎస్టిమేటెడ్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఎస్టిమేటెడ్ లాంచ్డా, వి లాంచ్డ్ బిగ్ బాస్కెట్ ఇన్ 2011. యా బాగానే ఉంది. దిస్ వాజ్ ద ఫేజ్ డ్యూరింగ్ విచ్ వి లాంచ్డ్, ఇక్కడ ఉంది లాంచ్డ్ 1 2 బిగ్ బాస్కెట్ ఇన్ 2011. at a time the estimated worth of e-commerce market in India, exactly, the estimated worth of e-commerce market in India was pegged at 36.3. correct. 1 and 2 మార్క్స్ సరిపోతుంది. ఎందుకంటే మనం లాంచ్ చేసాం, దేని లాంచ్ చేసాం, మేము లాంచ్ చేసాం, ఏంటది, బిగ్ బాస్కెట్ లాంచ్ చేసాం 2011. ఎలాంటి టైంలో, ఎట్ ఏ టైం ద ఎస్టిమేటెడ్ వర్త్ ఆఫ్ ఈ కామర్స్ మార్కెట్ ఇన్ 2011 యొక్క 2011లో ఈ కామర్స్ మార్కెట్ ఈ లెవెల్లో ఎస్టిమేట్ చేసే టైంలో మేము లాంచ్ చేసాము. 1 and 2 మార్క్స్ సరిపోతుంది. బై 2017 ఇట్ గ్రూ టు $38.5 billion, and by 2026 it is projected to touch $200 billion. బాబోయ్. తర్వాత, as we step into the new decade, here is my take on some definitive trends that will shape the Indian retail sector in the next few years and pave the way for this growth. ఏంటి సీకి ఏంటి ఇచ్చాడు చూద్దాం. As we step into the new decade, here is my take on some definitive trends that will shape the Indian retail sector in the next few years and pave the way for this growth. తప్పులు ఏమైనా ఉన్నాయి దీంట్లో? మీకు ఏమైనా తప్పులు కనిపించాయా? చూడండి మళ్ళీ ఆ సెంటెన్స్ లో తప్పులు ఏమైనా కనిపిస్తున్నాయా? సిలో నాకైతే ఏం కనిపించలా. ఆప్షన్ ఈ తప్పులేమీ లేవు, మొత్తం అంతా కరెక్ట్ గానే ఉంది. For a country with the second highest base of internet users in the world, India surprisingly falls behind when it comes to the percentage of people who shop online. సెకండ్ హైయెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో, కానీ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఇప్పటికి కూడా. టుడే డాష్ ఇన్ ఇండియా షాప్ ఆన్లైన్ వైల్ ద రిమైనింగ్ ప్రిఫర్ టు యూజ్ ఇంటర్నెట్ ఓన్లీ ఫర్ ప్రొడక్ట్ సెర్చ్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్ పర్పసెస్. డీలో ఏం పెడదాం చూద్దాం. చాలా తక్కువ మందే కొంటారనా ఉద్దేశం. టుడే ఇది బెటర్ కదా. జస్ట్ 10% ఆఫ్ ద 500 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్, వీళ్ళు మాత్రమే కొంటున్నారు, మిగిలిన వాళ్ళంతా చూస్తున్నారు అంతే. అది చూసి ఇది చూసి విషయం కనుక్కొని మళ్ళీ మనకి నచ్చిన షాప్కి వెళ్ళి కొంటున్నారు. ఇంటర్నెట్లో అంతమంది ఉన్నప్పటికీ కొనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. డైరెక్ట్ క్వశ్చన్ తెలిసిపోతుంది మీకు, అక్కడ ఆప్షన్ క్వశ్చన్ చదివినప్పుడే అర్థమైపోతుంది. తర్వాత చూడండి. Yeah, what this means is that retailers are sitting on a dash on a habitable gold mine of potential customers and have the opportunity to tap into over $50 million worth of e-commerce transactions driven by over 500 million first timers to the internet and online shopping. A majority of these users are from Bharat, the India of small towns and rural India. ఇది ఇంకా ఇదంతా మీకు చదవక్కర్లేదు. are sitting on a dash habitable gold mine అని చెప్పి రాశారు. చూద్దాం. బోల్డ్ లో పెట్టలేదు, హ్యాబిటబుల్ అయి ఉంటుంది. హ్యాబిటబుల్ ఏ పదం పడుతుంది అక్కడ? హ్యాబిటబుల్ అంటే మనం వెళ్ళదగిన, సూటబుల్ అయినా అని అర్థం. దానికి ఏ మీనింగ్, ఏం సెట్ అవుతుంది అక్కడ? అంటే ఒక ప్లేస్ లో మనం ఉండగలం అనుకో, బతకగలం అనుకో, యూ కాల్ ఇట్ హ్యాబిటబుల్. అక్కడ హ్యాబిటబుల్ అనే పదం పడతామా? ఫిజికల్ గా ఉండడం కదా. ఇక్కడ ఏం రాశారు? సిట్టింగ్ అనే డాష్ గోల్డ్ మైన్.
ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్. వర్చువల్ కదా, ఇదంతా ఆన్లైన్ కదా. వర్చువల్ గోల్డ్ మైన్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్. వర్చువల్ ఈజ్ ఎ బెటర్ వర్డ్. వర్చువల్ గోల్డ్ మైన్ అంటే పొటెన్షియల్, ఇంతమంది కస్టమర్స్, ఇంతమంది మనకి రేపు పొద్దున కస్టమర్స్ అవ్వవచ్చు అని అర్థం. రేపు పొద్దున వీళ్ళంతా మనకి కస్టమర్లుగా మారచ్చు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూడండి, 13,700 సబ్స్క్రైబర్స్ ఉంటారు. అడ్మిషన్స్ ఎన్ని ఉంటాయి దాంట్లోంచి? తక్కువే ఉంటాయి. కానీ వీ నో దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పొటెన్షియల్ స్టూడెంట్స్. రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఏదో రోజు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అని మాకు తెలుస్తుంటుంది. అలాగే వాళ్ళు కూడా అంతే. ఈరోజు ఫ్లిప్కార్ట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, అందులో కొనేవాళ్ళు 10% అయి ఉండొచ్చు. కానీ వాళ్ళంతా వాడుతున్నారంటే ఏదో రోజు ఏదో ఒక వస్తువు వాళ్ళకి నచ్చింది కనిపించవచ్చు, అప్పుడు కొనవచ్చు. ఆ సెన్స్లో వాడారు. యా, ఆర్సీ ఉండిపోయింది, అది ఫినిష్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది మనకి. దేని గురించి ఇది? త్రూ మెడిటేషన్ వీ కెన్ ట్యాప్ ఇన్ టు ద పవర్ ఆఫ్ అవర్ సోల్. ఇక్కడే కనిపిస్తుంది. మెడిటేషన్ తో మన సోల్ యొక్క పవర్ కి మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. ఒక్కసారి క్వశ్చన్స్, కీవర్డ్స్ కోసం వెతికేద్దాం. వై డు వి రిమైన్ ఇగ్నోరెంట్ ఆఫ్ ట్రెమెండస్? వై డు వి రిమైన్ ఇగ్నోరెంట్? ఎందుకు ఇగ్నోరెంట్ గా ఉంటాము, ఎందుకు అని అడిగాడు. ఆన్సర్ దొరుకుతుంది. ట్రెమెండస్ బ్లిస్, లవ్, పవర్, సోల్లో ఉండే వీటన్నిటికీ మనం ఎందుకు పట్టించుకోము అని అడిగారు. వై ఈజ్ ఇట్ నాట్ ఈజీ ఇనీషియల్లీ టు ప్రాక్టీస్ ది హ్యాబిట్ ఆఫ్, ఇనీషియల్ గా ప్రాక్టీస్ చేయడం ఎందుకు ఈజీ కాదు, స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేయడం ఎందుకు ఈజీ కాదు, ఫోకస్ చేయడం కష్టం ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ గోల్ ఇఫ్ నాట్ ఎట్ వన్స్? ఒకేసారి కాకపోతే ఎలా చేయొచ్చు, సొల్యూషన్ ఏంటి? మెడిటేషన్ చేయాలనుకుంటాం కానీ ఒకేసారి చేయాలంటే చేయలేము, దానికి సొల్యూషన్ ఏంటి? కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువగా డీప్ గా చేయడం వల్ల మనిషికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? టైటిల్ ఏం పెట్టొచ్చు దీనికి? ఓకే, through meditation we can tap into the power of soul. Many people live without realizing its power. All the treasures such as knowledge, love, fearlessness, connectedness, ఇవన్నీ మనలో ఉంటాయి. The soul is the source of tremendous wisdom, love and power. Yet contrast, we remain ignorant. Ignorant అనే పదం వచ్చింది. Of it, ఎందువల్ల? క్వశ్చన్ కూడా అదే కదా. బికాజ్ అన్నాడు. బికాజ్ we are currently lost in the world of illusion. వెతకండి. ఇల్యూజన్ ప్రపంచంలో, currently lost in the world of illusion. మనం ఊహించుకుంటున్నాం, నిజం కాదు ఇది, నిజం లోపల ఉంటుంది. అలాంటి ప్రపంచంలో మనం వి లాస్ట్ అవర్ సెల్స్. డైరెక్ట్ గా ఉంది. బికాజ్ వీఆర్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇల్యూజన్. డైరెక్ట్ గా ఇందులో ఉన్న ఆన్సర్ పెట్టేయచ్చు. యా, డిస్పైట్ అవర్ కండిషన్ ద ఎంపవర్డ్ సోల్ ఎగ్జిస్ట్ విత్ ఇట్స్ అవర్ ట్రూ నేచర్. టు రిక్లైమ్ ఇట్ వీ కెన్ ట్యాప్ ఇన్ ద గిఫ్ట్స్. పైన వెళ్ళిపోవడమే, ఎక్కువ చదవకండి. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు అచీవ్ అవర్ గోల్ in the twinkling of an eye. For example అవసరం లేదు. We realize despite our efforts, renovation won't happen overnight. It takes time. Ultimately, with daily practice, concentration, effort, project moves forward, completion. The same can be said for meditation. Cumulative effect of our daily efforts help us achieve our spiritual goals. Today we meditate for half an hour, 31 minutes. రోజు కొంచెం పెంచుకోవడం. Sit for 10% of time. ఇది ఏదో ఉన్నట్టు ఉంది, ఒకసారి చూద్దాం. వై ఇస్ ఇట్ నాట్ ఈజీ? ఎందుకు ఈజీ కాదు అన్నారు. ఇది ఇఫ్ నాట్ స్టడీలీ, ఇంకొంచెం వెళ్ళాలి ముందుకి దొరకాలంటే. కొంచెం వెళ్ళండి. విల్ బి ఏబుల్ టు సిట్ ఫర్ 10% ఆఫ్ అవర్ డే. రోజుకి 2.5 hours కూర్చునే టైం వస్తుంది మెల్లగా. Many people learn how to meditate, but they do not practice it to the point of perfecting their ability to withdraw their attention. Okay, చేస్తారు కానీ వాళ్ళ అటెన్షన్ అంతా దానిపైనే ఉండేంత వరకు వెళ్ళరు. టు డూ సో, మెడిటేషన్ నీడ్స్ టు బి ప్రాక్టీస్ డైలీ. రోజు ప్రాక్టీస్ చేయాలి. At first, it is not easy to retrain our attention from focusing on the outside to focusing within, because our habit has been to focus on the world around us. మనకి బయట ప్రపంచం బాగా చూడడం అనేది అలవాటు, అందువల్లే మనం ఫోకస్ చేయలేము అన్నారు. దీని గురించి అడిగారు కదా.
ఎందువల్ల ఫోకస్ చేయలేము అని చెప్పే క్వశ్చన్ వచ్చింది. సో ఆ క్వశ్చన్కి మీనింగ్ ఎక్కడ దొరుకుతుంది? బయట ప్రపంచం మీద చూడడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఫోకస్ చేయలేం. సో చూడండి ఒకసారి, వై ఈజ్ ఇట్ నాట్ ఈజీ టు ప్రాక్టీస్ ది హ్యాబిట్ ఆఫ్ మెడిటేషన్? ఫోకస్ అటెన్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ఎందువల్ల? ఇది బికాస్ వీఆర్ హ్యాబిచువల్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీద ఫోకస్ చేయడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మెడిటేషన్ మీద ఫోకస్ చేయడం మనకు కష్టం. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి రావడం కష్టం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? అన్ని ఒకసారి కాకపోతే ఎలా చేయాలి? So we need to sit with a still mind, need to close our eyes, keep our inner gaze focused on whatever happens in the field in front of us, unwavering attention to no intervening thought, with no intervening thoughts. If we keep our mind still, we'll begin to see glorious treasures awaiting us within. We can't expect to achieve our meditation goals all at once. All at once. Rather, let's proceed slowly and steadily. This is the same strategy we use when we are faced with a heavy load. When something is too heavy to lift, for example, we will often divide it into small parts. బాగా బరువైంది వచ్చినప్పుడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఎత్తుతాం. అలాగే in this way we are able to succeed by taking methodical steps. We too will eventually perfect the practice of meditation and move towards spiritual enlightenment. సో ఇది ఉంది కదా మనకి క్వశ్చన్, ఒకేసారి కాకపోతే ఎలాగా అని అడిగారు. ఎలాగ మీరే చెప్పండి ఇప్పుడు. స్లోలీ అండ్ టేకింగ్ మెథాడికల్ స్టెప్స్. మెల్లగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ మనం వెళ్ళచ్చు. మీరు ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, వచ్చేస్తుంది, పెద్ద కష్టమే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మరొకసారి చూసుకోండి. హౌ విల్ డీపెనింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ హెల్ప్ హ్యూమన్ సెల్ఫ్? కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయడం వల్ల మనకి ఏంటి? జనరల్గా ఇలాంటి దానికి ఆల్ ఆఫ్ దీస్ కూడా ఇచ్చాడు, అన్ని పాజిటివ్సే, ఈజీగా పెట్టేయచ్చు. కానీ జస్ట్ వెరిఫికేషన్ ఒకసారి, అంటే క్వశ్చన్ చూడగానే మీకు అనిపిస్తుంది 90% ఆల్ ఆఫ్ దీసే ఉంటుంది. కాన్సన్ట్రేషన్ డీప్గా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం చూడండి. యాజ్ అవర్ కాన్సన్ట్రేషన్ డీపెన్స్, అవర్ ఓన్ పొటెన్షియల్ డిస్కవర్ చేస్తాం, ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం, పర్సనల్ రిలేషన్స్, ఫిజికల్ ఎమోషనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది, పర్సనల్ గోల్స్ అచీవ్ చేస్తాం, పీస్ అండ్ జాయ్ వస్తుంది, పీస్ఫుల్ అండ్ లవింగ్ వరల్డ్ వస్తుంది. అన్నీ ఉంటాయి 90%. చూసారా? ఓన్ పొటెన్షియల్ తెలుస్తుంది, ప్రొఫౌండ్ ఇన్ఫర్మేషన్, స్పిరిచువల్ గోల్స్, పీస్ అండ్ జాయ్. 90% ఇది పెట్టాలి ఆన్సర్లో. మీకు ఈజీ అనమాట పెట్టడానికి కూడా, టైం సేవ్ అవుతుంది. మీకు లాస్ట్ 5 minutes మిగిలింది అనుకోండి, ఒకసారి క్వశ్చన్ చూసేయండి. మీకు 5 minutes మిగిలింది, ఎలాగో ఆర్సీ మీరు మొత్తం చదివి ఆన్సర్ చేయలేరు. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటి తెలుసా? ఇలా ఆల్ ఆఫ్ దీస్లు ఇలాంటి ఏమైనా ఉండేటప్పుడు చూసి అది ఎక్కడుందో ఒకసారి వెతికేసి, జస్ట్ కన్ఫర్మేషన్కి వెతికేసి పెట్టారు అనుకుని అట్లీస్ట్ ఒక మార్క్ కన్ఫర్మ్ అవుతుంది. టైటిల్ ఏం పెడతారు చెప్పండి? Connecting to the center of God. మంత్రాస్ ఆఫ్ మెడిటేషన్. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, మీ ఇష్టం. D సెట్ దోసే. ఆలోచించండి, పర్లేదు. బేసికల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ ఏం చెప్తుంది? మెడిటేషన్ యొక్క ప్లస్లు చెబుతూ, కానీ అది మెడిటేషన్ మనం ఒకసారి చేయలేము, కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళాలి, ఒక రోడ్డుకు అలా చెప్పుకుంటూ వచ్చింది. అంతే కదా, ఆల్ ఎట్ వన్స్ చేయలేము, కొంచెం కొంచెం పెంచాలి అని చెప్తూ వచ్చారు. అలా పెంచితేనే మనకి దాని యొక్క ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ బెనిఫిట్సే చెప్తే మీరు అన్నట్టు మంత్రాస్ ఆఫ్ మెడిటేషన్ పెట్టచ్చు. ఎడిటోరియల్లో
మెడిటేషన్ వల్ల ఇది జరుగుతుంది, మెడిటేషన్ వల్ల అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు క్రియేటివిటీ టు థ్రైవ్ అని ఎలిమినేట్ చేయొచ్చా మనం? ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేసేద్దామా? సైన్స్ బిహైండ్ మెడిటేషన్ అవసరమా మనకి? కనెక్టింగ్ టు ద సెంట్రల్ కోర్ పెట్టే ఛాన్స్ ఉండొచ్చు కొంతవరకు. బూస్ట్ యువర్ మెడిటేషన్ పెట్టొచ్చు, మంత్రాస్ ఆఫ్ మెడిటేషన్ పెట్టొచ్చు. మంత్రాస్ ఆఫ్ మెడిటేషన్ అనేది దాని యొక్క బెనిఫిట్స్ మాత్రమే చెప్తుంది. కానీ ఆర్సీ మీరు అబ్జర్వ్ చేస్తే బెనిఫిట్స్ చెప్పడం ఒకటే కాదు, అది ఎలాగా చెయ్యాలి. చాలా మంది చేయలేరు, ఒకేసారి చేద్దాం అనుకుంటారు, చేయలేరు. కొంచెం కొంచెం చేయాలి, 10% పెంచుకోవాలి, మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయం వచ్చింది. అందుకే బూస్ట్. బూస్ట్ అంటే స్లోగా ఇంక్రీజ్ అవ్వడం, స్ట్రెంథనింగ్. మెడిటేషన్ ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి అనే ఆస్పెక్ట్ అక్కడ టచ్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, టేక్ కేర్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. రేపు ఏం కావాలి మీకు మీరే అడగండి. అదే అంటున్నాను, మీకు ఏం కావాలంటే చెప్తాను. లేదు 3 days హాలిడేస్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. ఎగ్జామ్ ఉందని హాలిడేస్ ఇవ్వదలుచుకోలేదు, లేకపోతే 2018 పేపర్ చేయనా? క్యాట్ వద్దులే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఉంది కదా. ఎగ్జామ్స్ లేనప్పుడు మీ ఇష్టం, ఏ పేపర్ చేయమంటే అలా చేస్తాను. అభిషేక్ ఇలానే బాగుందంటే పేపర్ చేయాలా వద్దా? (2018) చేయనా? అది ఏ పేపర్ అని అడిగాను మీకు ఇందాక, అందుకే అడుగుతున్నా. ఏ పేపర్ చేయమంటే అది చేస్తాను. సరే 2018 చేస్తానండి. బాయ్.